కృష్ణానది మేనేజ్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ అని దేవరకద్ర ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి అడ్రస్ కేసీఆర్ అంటూ 9.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని జేబులు నింపుకున్నారని దుయ్యబట్టారు. ఏపీ సీఎం జగన్ తుపాకులు అడ్డం పెట్టుకుని కృష్ణానది నుంచి నీళ్లు దోచుకుపోతుంటే వంతపడిన కేసీఆర్ బండారం బయట పెడతామంటున్న దేవరకద్ర శాసనసభ్యులు డీసీసీ అధ్యక్షులు గవినొల్లా మధుసూదన్ రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుపై ప్రతిపక్ష ప్రభుత్వ నుంచి వాదోపవాదాలు నడుస్తున్నాయి. గత 3 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్ష నిర్వహించి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా రివర్మెంట్ బోర్డును కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారంటూ సంతకాలు చేశారంటూ కూడా బీఆర్ఎస్ విమర్శిస్తున్న నేపథ్యంలో మనతో పాటు ఇదే విషయమై డిసిసి అధ్యక్షులు దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శిస్తుంది. దీని మీద సీఎం గారు కూడా క్లారిటీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కేంద్రానికి అప్పగించిందంట. దీంట్లో ఏది కరెక్ట్ అంటారు? ఈ వాదోపవాదాలకి కారణం ఏంటి? సార్, కరెక్ట్ అనడానికి ఇది ప్రూఫ్. ఏది కరెక్ట్ అనడానికి మా ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్ట్ అనడానికి ఇది నిదర్శనం. మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ వాళ్ళలాగా బీఆర్ఎస్ లాగా ఏది పడితే అది మాట్లాడము, ఏది నోటికి వస్తే అది వాగడం లాగా చేసే వ్యక్తులం కాదు. మాకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది, ప్రజల పట్ల గౌరవం ఉంది. కానీ కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు కానీ కేసీఆర్తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేసిన వాళ్ళకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉండదు. వాళ్ళకి పెద్ద నియంత్రణలాగా ఫీల్ అవుతా ఉన్నారు. వాళ్ళు ఇంకా ఏ అహంభావంతో ఉన్నారంటే ఇంకా మేము ఇంకా అధికారంలో ఉన్నామనే అహంభావంతోన విరవీగుతున్నారు. ప్రజలు నాలుగేసి కొట్టినా కూడా వాళ్ళకి బుద్ధి వస్తలేదు. అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 16th బోర్డు మీటింగ్ హెల్డ్ ఆన్ 6th May 2022. ఇది 2022లో ఒక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో చాలా స్పష్టంగా వి హావ్ నో అబ్జెక్షన్ టు తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ నో అబ్జెక్షన్ టు హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఇది వాళ్ళది. అంటే 2022 May 6వ తారీఖు ఎవరున్నారు అధికారంలో? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కదా, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఆయన దగ్గరనే ఉంది కదా. మరి వాళ్ళే వి హావ్ నో అబ్జెక్షన్ హ్యాండింగ్ ఓవర్ ది ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ టు కేఆర్ఎంపీ అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్. ఇది మినిట్స్ బుక్ లో మెన్షన్ అయింది. మరి దీన్ని ఎవరు కాదంటున్నారు? మేము వచ్చింది ఎప్పుడు, మేము మీటింగ్లు పెట్టింది ఎప్పుడు, మేము సంతకాలు పెట్టింది ఎప్పుడు, మేము చేసింది ఎప్పుడు? అంతకుముందు ఇంకో విషయం ఏంటంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు 200 కోట్ల రూపాయలు సీడ్ మనీ అవసరం ఉంటుంది. ఆ సీడ్ మనీ కూడా 2 రాష్ట్రాలు భరించాలని చెప్పి కేఆర్ఎంబి వాళ్ళు డిసైడ్ చేస్తే దాన్ని బడ్జెట్లో చర్చకు చేస్తారు. ఇది తెలంగాణ బడ్జెట్ 2023-24 అంటే పోయిన సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ 200 కోట్ల గురించి డిస్కషన్ ఉంది. ఇవి కావా ఎవిడెన్సెస్? ఇది కాదా మీరు చేసిన నిర్వాకాలు? ఇవే కదా, మీ వల్లనే కదా ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించిన మీటింగ్ జీవో వచ్చింది 15/7/2021, 15/7/2021లో ఈ నదులకు సంబంధించిన మేనేజ్మెంట్ అంతా కూడా కేఆర్ఎంబికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పాలని కేంద్రం ఒక జీవో తీసుకొస్తే ఆ జీవోను కూడా మీరు ఆమోదించారు, మీరు యాక్సెప్ట్ చేశారు. ఈరోజు ఆ నెపం మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కృష్ణా నీళ్లు మన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అడ్డగోలుగా దోసుకపోతా ఉన్నాడు. పోతిరెడ్డిపాడు దగ్గర దాదాపు 80,000 క్యూసెక్కుల నీటిని రోజు దోసుకపోతా ఉంటే దాని గురించి పట్టించుకోను. దాని గురించి అక్కడ ఒక టెలిమీటరీ కూడా లేదు, ఇప్పటి వరకు ఏర్పాటు చేయలే. ఆ నీళ్ళని అడ్డగోలుగా దోసుకోపోతుంటే దాని గురించి పట్టించుకో. తెలంగాణకు ఇంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది, దాని గురించి పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి బిర్యానీ తినిపిస్తావు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మా మీద నెప్పం నెట్టే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ చేస్తా ఉన్నారు. మేము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ దోపిడీ అంతా కూడా బయట పెడతా ఉన్నాం. ఈరోజు మిషన్ కాకతీయది ఈరోజు చూసిరు 7,000 కోట్ల పైసలకు దోపిడీ జరిగింది గత ప్రభుత్వంలో. చేయని పనులకు బిల్లులు తెప్పించుకొని మీరు యాక్సెప్ట్ చేసిరు. మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవన్నీ దోపిడీ చేసిరు. మీరు మీ గతంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు ఇంత అవినీతికి పాల్పడ్డ మీరు ఈరోజు మళ్ళా నీతులు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాటర్ను ఏదైతే తెలంగాణకు సంబంధించి ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కూడా కాపాడుకుంటామంటూ కేసీఆర్ ప్రభుత్వం గతంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్పగించిందంటూ తాము కాదంటూ కూడా చెప్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో తెలంగాణ వ్యాప్తంగా 15 సీట్లు గెలవబోతున్నామంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.